హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ క్రిస్పీ విత్ రమావత్. ఇవాళ మన గెస్ట్ త్వరలో ABCD మూవీ తోటి మన ముందుకు రాబోతున్న మెగా హీరో అల్లు శిరీష్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అవునండి. త్వరలో ABCD మూవీ తోటి మా ముందుకు రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే టెన్షన్గా ఉన్నారా లేకపోతే రిలాక్స్గా ఉన్నారా ఏంటి అసలు? మీకు నన్ను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా కూల్గా ఉన్నారు. ఐఎమ్ కూల్ బట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఐ సా ద ఫస్ట్ కట్ ఆఫ్ ద మూవీ అండ్ ఐ క్వైట్ లైక్డ్ ఇట్. మేము అనుకున్నది చాలా వరకు రీచ్ అయ్యాం అండ్ ద ఫన్ ఇస్ నైస్ స్టోరీ అండ్ డ్రామా. సో ఐ బిలీవ్ దిస్ ఫిలిం షుడ్ వర్క్ అండ్ ఇట్ షుడ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్. నాకైతే మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ మేము అనుకుని తీసిన దానికి ఆడియన్స్ ఏం తీర్పిస్తారు అని చెప్పి ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. అఫ్ కోర్స్ దేర్ ఆల్వేస్ బీ లిటిల్ 5-10% టెన్షన్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎటైనా తిరగచ్చు. సో ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ బట్ ఐఎమ్ మోస్ట్లీ మోర్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, అంటే ఈ తమిళ్ రీమేక్ చేయాలని ఎలా అనిపించింది? అంటే ఎవరు సజెస్ట్ చేశారు ఇది? నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు మా కజిన్ రామ్ చరణ్ గారు యాక్చువల్గా ఈ సినిమా చూసి నాకు సజెస్ట్ చేశారు రీమేక్ చేస్తే బాగుందని. బట్ దట్ టైమ్ యూ కుడ్ నాట్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ డైరెక్టర్ ఇన్ హ్యాండ్. లేటర్ సంజీవ్ రెడ్డి వేరే ఏదో కథ చెప్పినప్పుడు ఐ సెడ్ సంజీవ్ ఇది కాదు వేరే కథ తీసుకురా. ఈ సెడ్ సార్ ఐ ఓపెన్ ఫర్ రీమేక్స్. ఐ సెడ్ నాట్ మై ఫస్ట్ చాయిస్ బట్ నిజంగా అంతకు బాగుంటే కదా ఐ విల్ హ్యావ్ అ లుక్, విల్ కన్సిడర్ ఇట్ అని. Then when he said ABCD, I was quite surprised. And then actually I found out a lot of people in the industry wanted to remake the movie. Yeah, ఇప్పుడు ABCD అంటే ఇప్పుడు డెఫినేషన్ అంటే అల్లు సిరీస్ ఇస్ బ్యాక్ విత్ కామెడీ డ్రామా. Actually nice, thank you, I'll use it. You definitely గా వచ్చే ప్రెస్ మీట్లు ఎప్పుడైనా వాడతాను. బట్ ఇట్స్ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ దేశీ. ఈ పదం యాక్చువల్గా మేము కనిపెట్టింది కాదు. అమెరికాలో పుట్టి పెరిగిన సెకండ్ జనరేషన్ ఇండియన్స్ని మామూలుగా ABCDs అంటారు. ఎందుకంటే అక్కడ దే ఆర్ నాట్ 100% అమెరికన్. పేరెంట్స్ ఏమో బ్యాక్ హోమ్ ఆర్ వెరీ ఇండియన్ అండ్ ఆల్ దట్. సో అక్కడ బయట ప్రపంచానికి అలా అడాప్ట్ అవ్వాలా లేదా ఇంట్లో పేరెంట్స్ చెప్పినట్టు అడాప్ట్ అవ్వాలని ఇప్పుడు కలిగి ఒక చిన్న కాన్ఫ్లిక్టింగ్ మైండ్ ఉంటుంది అనమాట. అందుకే దే కాల్ దెమ్ ABCDs. అండ్ ఐ థింక్ దట్స్ ద యాప్ టైటిల్ ఫర్ అవర్ మూవీ, అమెరికా నుంచి వచ్చిన కుర్రోడ్ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిలిం ఐ థింక్ ఆ పదం కూడా పాపులర్ అవుతుంది అనుకుంటున్నా, ABCD అనే పదం. సంజీవ్ గారు సినిమా డైరెక్టర్, ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ మీరు చూసిన తర్వాత ఆయన సజెస్ట్ చేశారు. ఎవరు సజెస్ట్? నేను ఎప్పుడో చూశాను, నేను ఎప్పుడో 2 years క్రితం చూశాను. తను చూసాడో నాకు తెలియదు అంటున్నా. ఆయన చెప్పిన ఒరిజినల్ కథ ఇది కాదని ఇంకేమైనా కథ తీసుకురండి అన్నప్పుడు మీకు రీమేక్ ఓకేనా అని అడిగాడు అంటున్నా. ఐ సెడ్ నాట్ మై ఫస్ట్ చాయిస్, ఐ ప్రిఫర్ అన్ ఒరిజినల్ ఫిలిం బట్ నిజంగా కథ బాగుంటే ఐ డోంట్ మైండ్ అని. లేదు సార్ మలయాళంలో ఒక ABCD అని సినిమా ఉందని. ఐ సెడ్ ఐ సా ఇట్, ఇట్స్ వెరీ నైస్. దెన్ ఈ సెడ్ అది ఎలా అది చేస్తే మీకు ఎలా ఉంటుందని. నేను ఐ సెడ్ నాకు చూసాను చాలా మంచి సినిమా బట్ యూనో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ వెల్. మన నేటివిటీకి వర్కౌట్ అవ్వాలంటే మీకు నచ్చిందంటే నేను కూర్చొని చేస్తాను అన్నాడు. ఒక 1 week తర్వాత ఈ కాల్ ఫర్ అ మీటింగ్ అండ్ ఈ సెడ్ దీస్ ఆర్ ద చేంజెస్ ఐ బ్రాడ్లీ వాంట్ టు డూ. అండ్ ఒక 1 month ఇస్తే నేను ఒక స్క్రీన్ ప్లే తయారు చేస్తాను దీని స్క్రీన్ ప్లే కింద. ఐ సెడ్ ఐ లైక్ దీస్ చేంజెస్, ఇలా చేస్తే బాగుంటుంది. అండ్ దెన్ హీ వర్క్డ్ ఆన్ ద చేంజెస్ ఒక స్క్రీన్ ప్లే కింద. అంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ చేశారు మన తెలుగుకి నేటివిటీకి దగ్గర? యాక్చువల్గా ఆనెస్ట్లీ వి టుక్ ఓన్లీ ద స్పిరిట్ అండ్ స్టోరీ అండి. సీన్స్ కూడా 70% ఆఫ్ ద స్క్రీన్ ప్లేస్ ఒరిజినల్. చాలా తక్కువ సీన్స్ వాడాం మలయాళం నుండి. ఈ ఫాదర్ అమెరికా నుండి తన్ని ఇండియాకి పంపేసి ఇక్కడ 5,000 రూపీస్లో ఒక స్లమ్లో ఉంచడం, ఇంతే తీసుకున్నాం. రెస్ట్ ఆల్ అవర్ ఓన్. జోక్స్ కూడా ఐ డోంట్ థింక్ వీ యూజ్డ్ too many of the Malayalam jokes. ఏదో 2-3 jokes వాడుంటాం అంతే. Rest of all the jokes, everything is new, totally new. Like heroine character, Venila Kishore, Bharath character కూడా మార్చాను, నాది, father, everything, mother, everything we've changed a lot. It's almost, I mean, technically yes, it's a remake, but almost as good as an original. అంటే ఈ సినిమాలో అంటే మీరు చూపిస్తున్నట్టు అమెరికా ఒక NRI ఇక్కడ స్లమ్లో వచ్చి ఉండడం అన్నట్టు, అంటే ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేసినట్టు మీ లైఫ్లో ఎప్పుడన్నా అంటే సిచ్యువేషన్స్ అటువంటి ఏమన్నా రిలేటెడ్గా ఉన్నాయి? స్లమ్లోకి వెళ్ళి ఉండి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కానీ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ బాంబే మై ఫాదర్ యూస్ టు సెండ్ మీ మనీ ఎవ్రీ మంత్. ఇండియా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నంతసేపు నాకు ఆ ప్రెషర్ ఎప్పుడు లేదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టు పే రెంట్. ఇక్కడ ఫుడ్ అంతా ఇంట్లోనే ఉంటుంది, బడ్జెట్లో ఉండే అవసరం లేదు. ఏమైనా కావాల్సి వస్తే ఇంట్లో అంటే తెస్తారు. బట్ ఫస్ట్ టైం ఐ హ్యాడ్ అ మంత్లీ బడ్జెట్ టు స్టిక్ టు అంటున్నా. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ప్లానింగ్. ఓకే ట్రావెల్కి ఎంత అవుతుంది, ఓకే ఫుడ్కి ఎంత అవుతుంది, జిమ్కి ఎంత అవుతుంది, ఎక్కడ మిగుల్చుకోవచ్చు, ఇక్కడ మిగుల్చుకుంటే అక్కడ షాపింగ్లో వాడచ్చు. లైక్ యూనో దిస్ ఆ ప్లానింగ్. ఐ రిమెంబర్ దట్ టైమ్ ఐ హ్యాడ్ అ బడ్జెట్ టు స్టిక్ టు అండ్ ఇట్ టాట్ మీ సమ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. So I could, that part I could relate. And then when I was growing up, I was also like a spoiled brat.
మా ఫాదర్ని మస్టాంగ్ కారు లేదా ఆడి R8 కారు ఏదో అడిగాను అనమాట. ఫంక్షన్ లో ఏమనుకుంటున్నావు తిట్టారు. Then I was like, okay. So these incidents in the movie are something which I could relate to. That's one of the reason why I chose this film, because I could connect well to it. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు సాంగ్ మెల్లమెల్లగా. ఇప్పటికీ ప్రతి ఆడియో స్పీకర్స్ లో వినిపిస్తుంది. Okay. అంటే ఎలా అనిపిస్తుంది అన్న, మీరు ఎలా ఉంది అంత హిట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా ఈ సాంగ్ లవ్ సాంగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు శాండీ ఒక ట్యూన్ పంపించాడు, అది కూడా బాగుంది. ఐ సెడ్ శాండీ దిస్ ఇస్ అ నైస్ సేఫ్ ట్యూన్, హిట్ అవుద్ది. బట్ ఇలాంటి పాటలు ఆల్రెడీ మేము టాలీవుడ్లో విన్నాం, నువ్వు కన్నడ నుంచి వచ్చి ఇక్కడ డెబ్యూ చేస్తున్నావు అండ్ వీ వాంట్ టు ప్రెజెంట్ అవర్ ఫిల్మ్ ఇన్ అ వెరీ ఫ్రెష్ వే. మనం ఆల్రెడీ సేఫ్, ఇంకేం కొత్త ట్యూన్ దొరకపోతే ఇది మనం వాడుకుందాం. బట్ ఇంకేమైనా అవుట్ ఆఫ్ ద బాక్స్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, సంథింగ్ పెప్పి, వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కొత్తది వాడు ఒక కొత్త ట్యూన్ చేయని పంపించాడు. ఒక 3 days అన్నాడు, 3 days రాలా, 5 days అన్నాడు, 5 days రాలా. ప్రొడ్యూసర్ ఏమో ఏంటంటే అసలు ఇంకా ట్యూన్ పంపడం, మనకి ఇంకా 10 daysలో సాంగ్ ఉంది అని. ఈ సెంట్ ఇట్ ఆన్ ద 5th or 6th డే అండ్ ఐ క్వైట్ లైక్డ్ ఇట్. బట్ దెన్ ఆడియన్స్ ఎంత రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఐ మెసేజ్డ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఈ ట్యూన్, అరే ఈ ట్యూన్ అని చెప్పండి, రెండిట్లో ఏది నచ్చింది 70-80% ఆఫ్ దెమ్ లైక్ మెల్లమెల్లగా ట్యూన్ ఉంది. సో దెన్ ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ హిట్ ట్యూన్. అండ్ యాక్చువల్గా జనంలోకి రిలీజ్ చేసే ముందు కూడా ఒక డోంట్ నో అంటున్నా, యూనో ఏమో ఎంత యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు, మనం ఏదో ట్రై చేసామని చెప్పి. దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, ఓకే మనం ఏదో కొత్త ట్రై చేసాం, now it's up to the audience అని చెప్పి. బట్ they have received it so well and the song became a chart buster and మీరు అన్నట్టు నా కెరియర్లో the biggest audio hit song, so I'm very happy. మధుర శ్రీధర్ గారు అంటే మంచి ఒక ఏదన్నా మంచి సబ్జెక్ట్ లేకపోతే మంచి కాన్సెప్ట్ తోటి వస్తారండి, ఒక మంచి ఆల్రెడీ టాక్ బయట ఇటువంటి ABCD తోటి మరీ రాబోతున్నారు. ఆయన ప్రొడక్షన్లో మీరు వర్క్ చేయడం, సురేష్ బాబు గారు టైఅప్ అవ్వడం ఎలా అనిపిస్తుంది ఈ ప్రొడక్షన్ వరకు? ఐఎమ్ హ్యాపీ. ఒక క్షణం చూసి ఫోన్ చేసిన వ్యక్తుల్లో, ఆ తక్కువ వ్యక్తుల్లో ఒకరు మధుర శ్రీధర్ గారు. ఫస్ట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే నా వర్క్ని అట్లీస్ట్ ఒకరు గుర్తించి ఎంజాయ్ చేశారు ఇండస్ట్రీలో అని చెప్పి. అప్పుడు ఆయన అన్నారు మన ఇద్దరం కలిసి పనిచేస్తే బాగుంటుందని. సంజీవ్ రెడ్డి ఆయన దగ్గర 6 సంవత్సరాలు హెడ్ ఆఫ్ స్టోరీ డిపార్ట్మెంట్ కింద పనిచేశాడు అనమాట. సో సార్ మా బ్యానర్లో సంజీవ్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక కథ ఉంది తింటారా అంటే, అదే చెప్పాను కదా ఆ కథ నాకు సెట్ కాలేదు, కథగా బాగా రాశాడు కానీ నాకు సెట్ కాలేదు అన్నప్పుడు అనుకోకుండా ఇద్దరికి, శ్రీధర్ గారికి నచ్చింది, నాకు నచ్చింది అండ్ సంజీవ్కి నచ్చింది. సో వీ వెంట్ అండ్ చోజ్ ABCD అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీధర్ గారు గాట్ సురేష్ బాబు గారు ఆన్ బోర్డ్. హీ గేవ్ ద బిగ్ రిలీజ్ అండ్ బిగ్ పబ్లిసిటీ అండ్ ఆ ప్లాట్ఫామ్లో ఉండడం అంటే సినిమా మినిమం బాగున్నా కూడా సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఖచ్చితంగా హిట్ అయ్యి బాగా ఆడతాను నమ్మకం ఉంది. హీ గేవ్ వెరీ గుడ్ థియేటర్స్ అండ్ రిలీజ్ ఫర్ దిస్. ఐ థ్యాంక్ సురేష్ గారు ఫర్ ప్రెజెంటింగ్ అవర్ ఫిల్మ్. ట్రైలర్ చూసిన తర్వాత హీరోయిన్ గారిది మీది అసలు ఆ సీన్స్ నిజంగా ఇద్దరు ఒక బాగా సెట్ అయిపోయారు అనమాట. అంటే హీరోయిన్ సజెషన్ ఎవరిది? సంజీవ్ గారి. ఆయన అమ్మాయి సినిమా చూసాడు కృష్ణార్జున్ యుద్ధం, చూసి సరే అమ్మాయి బాగుంటుంది మన నేహా క్యారెక్టర్కి, కొంచెం సిటీ అమ్మాయి లాగా ఉంటుంది అని చెప్పి చిన్న స్వీట్ ఇన్నోసెంట్గా కూడా కావాలి కదా మనకి అని చెప్తే ఐ saw it online and I quite liked Rukshar's presence and then సరే సార్ నాకు ఓకే లెట్స్ డూ స్క్రీన్ టెస్ట్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే దెన్ కొత్త అమ్మాయి రోడ్ ఐ మీన్ ఐ ఆల్వేస్ వర్క్ విత్ న్యూ కమర్స్ సో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ అని చెప్పి దెన్ షీ కేమ్ డౌన్, షీ డిడ్ అ స్క్రీన్ టెస్ట్ అండ్ దెన్ వీ హిట్ ఆఫ్. ఆ స్క్రీన్ టెస్ట్ ఇట్సెల్ఫ్ ఐ న్యూ దట్ షీ వాజ్ పర్ఫెక్ట్ యాజ్ నేహా అండ్ దెన్ ఆన్ ద సెట్ ఆల్సో వీ వర్క్డ్ టుగెదర్ ఆన్ ద సీన్స్. కూర్చుని ఓకే రుక్షర్ నువ్వు ఎలా చేద్దాం ఈ సీను, ఒక నిజంగా జరుగుంటే ఇప్పుడు ఒక పార్క్ వచ్చి ఉంటే మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళం, ఏమై ఉంటుంది, లైక్ వాట్ డిడ్ యూ డూ నీ రియల్ లైఫ్లో, ఇది నువ్వే నీ హాయ్ ఉంటే ఏం చేసి ఉంటావు. యూస్ టు డిస్కస్ అండ్ దట్ వాజ్ సంజీవ్ ఐడియా. అన్ని మేము చెప్పినట్టు ఎగ్జాక్ట్గా సినిమాటిక్గా కాదు సార్, వెరీ న్యాచురల్గా యూ డూ యువర్ థింగ్. మేము కెమెరా పెట్టుకుని క్యాప్చర్ చేస్తాం అండ్ దెన్ వీ విల్ కట్ ఇట్ అండ్ మేక్ ఇట్ present it on film. And so literally we were like behaving rather than acting and me and Rukshar worked on our chemistry and we ran to, I'm glad it turned out well. ఎందుకని మీరు ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు, ఎందుకని? కావాలని అయితే తీసుకోవట్లేదండి. ఐ డోంట్ నో వై. ఈ సినిమా కూడా లాస్ట్ మే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్గా, షూటింగ్ బాపులు ఇన్ జూన్ జూలై. వీ థాట్ మేబీ ఫెబ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ సమ్హౌ మై మూవీ సమ్హౌ గెటింగ్ డిలేడ్. From my side there is no delay. Whenever
they ask for the dates, I'm there. That said, I want to break that pattern now. వచ్చే సంవత్సరం 2020లో I want to have 2 releases. So henceforth I'm going to tell my directors also, request them that మీకు ఇంత టైం ఇస్తా, ఈ టైంలో నాకు సినిమా కంప్లీట్ చేయండి అండ్ బ్రింగ్ అవుట్ మోర్ మూవీస్. ఇట్స్ ఉద్దేశించి కాదు, నాట్ అండ్ చేసింది కూడా పెద్ద స్పాన్ ఫిల్మ్స్ ఏం కాదు దట్ నీడ్ 1.5 year టైం. మోర్ సింప్లర్ ఫన్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ హై కాన్సెప్ట్ ఫిల్మ్స్. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దోస్ ఫిల్మ్స్ సూనర్. ఓకే. అండ్ మామూలుగా ఇప్పుడు మీకు పెద్ద ప్రొడక్షన్ మీ చేతిలో ఉంది అండ్ చాలా అంటే ఇండస్ట్రీ ఒక మెగా ఫ్యామిలీ అంటే ఒక పెద్ద సపోర్ట్ ఉంది. ఎందుకని అంటే మామూలుగా ఫాస్ట్గా కావచ్చు లేకపోతే ఇంకా మంచి పెద్ద డైరెక్టర్లతో ఎందుకని చేయట్లేదు? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై ఓన్ ఫార్ములా అండ్ నిష్ బికాస్ పర్సనాలిటీ వైజ్ ఐమ్ లిటిల్ డిఫరెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మా అన్నయ్య కానీ మా బావ కానీ వాళ్ళు చేసిన సినిమాలు it needs a lot of maturity to do that. With time maybe I'll be able to take on such films, but I wanted to explore on my own. నాకేం సినిమాలు సెట్ అవుతాయి, నాకేం సింక్ అవుతాయి అని చెప్పి, అందుకే I've been a little slow, you can say. But having said that, from now onwards I decided to do more films and faster and keep commerciality in mind a bit. ఇదివరకు నేను దాని గురించి పెద్ద పట్టించుకునేవాడిని కాదు, అందుకే గౌరవం ఆడలేదు. సోషల్ డ్రామా సెట్ బ్యాక్ ప్రయోగాలు చేశారు మీరు ఇప్పటిదాకా. ఎక్కువ ప్రయోగాలు చేసింది హీరో మీరే. ఎక్కువ ప్రయోగాలు చేసింది కాదు కానీ బట్ చేశాను. ఎందుకు మరి నా టైం వాళ్ళది, నాకు సింక్ కాల అది కూడా నేను అనుకున్న విధంగా ఆడలా, గౌరవం ఫ్లాప్ అయింది. సో ఏమో మరి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు సెట్ అవ్వలేదు నాకు తెలియదు. వేరే శ్రీవస్తు కొత్త జెంటర్ పర్ఫార్మ్ బెటర్, ఈజియర్ ఫిల్మ్స్ టు డూ. బట్ దట్ సెడ్ అఫ్ కోర్స్ మేబీ our idea was nice, we failed in execution. So this time I'll oka concept based or high concept film తీసుకుంటే I'll focus more on the execution so that we get it right. ఒకే క్షణం సినిమా చూసినంత సేపు చాలా బాగుంటది, క్రిటిక్స్ నుండి కూడా మంచి పాజిటివ్ రైట్స్ వచ్చాయి, కానీ ఎందుకని ఆడలేకపోయింది? ఎందుకని? have no clue. దాని గురించి ఏమైనా ఆలోచించారా? Yeah, definitely post mortem చేసాము. ఫిల్మ్ చూసిన అందరికి చాలా నచ్చింది అండి. 3.25 3.5 రేటింగ్స్ వచ్చాయి, ఎవ్రీబడి లైక్డ్ ఇట్. But I think we were not able to excite the audience because ఒకటి I think the buzz was not enough. సరిపోలా, చాలా మంది తెలియలేదు సినిమా వచ్చిందని. ఎందుకంటే బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు ABCD వస్తుందంటే ABCD ఎప్పుడు వస్తుంది, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వేరేజ్ ఫర్ ఒక క్షణం నేను ఈ సినిమా ఏంటి అని, ఆల్రెడీ రిలీజ్ అయిపోయి 1 month అవుతుంది, ఇంకే సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది అన్నారు. అదే వచ్చి 1 month అయింది. సో లాట్ ఆఫ్ పీపుల్ didn't even know ఒక క్షణం కేమ్. So I think we failed in that level. And script maybe I was actually happy with the first copy, but still okay, 10% could have been faster, crisper, and first half maybe a little more fun. That's what I felt. But having said that, it definitely deserved a better run at the box office. ఎందుకంటే చాలా మంది చూసి వెరీ ప్రౌడ్, తెలుగు సినిమాల్లో మనం కొత్త రకం స్క్రిప్ట్స్ అటెంప్ట్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పారు. I don't know why it didn't work. ఓకే. మామూలుగా అంటే మీరు ఏమన్నా స్టోరీ సెలెక్షన్ మీ ఓనా లేకపోతే ఏమన్నా అల్లు అరవింద్ కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారు కావచ్చు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఐ సెలెక్ట్ మై ఓన్ స్టోరీస్. బట్ అన్నీ ఒకసారి మా డాడీకి వినిపిస్తా, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో యూ కెన్ సజెస్ట్ వాట్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ నాట్ అండ్ ఆల్ దట్. అండ్ డైరెక్టర్స్ కూడా డాడీ చెప్పిన సజెషన్స్ యూజువలీ దే ఆర్ హ్యాపీ టు లిసన్ అండ్ టేక్. సో ఐ టేక్ మై ఓన్ డిసిషన్స్, బట్ మా ఫాదర్ ఒకసారి వినిపిస్తా కదా. ఎందుకంటే అంటే ఇప్పుడు డాడీకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు మీకు చిన్నప్పటి నుండి సినిమా నాలెడ్జే ఉంటుంది, మీ చుట్టూ ప్రపంచం కూడా సినిమానే ఉంటుంది, ఎందుకని ఒక స్టోరీని జడ్జ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు? ఐ థింక్ స్టోరీని నేను లైన్గా విని బాగుంటే ముందుకు వెళ్ళిపోతున్నాను. వితౌట్ కథ బాగుంటే సరిపోదు, స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్, టైంకి సాంగ్, ఒక ఎమోషనల్ హైజు, గ్రాఫ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎర్లియర్ ఐ వాజ్ వెరీ ఇన్స్టింక్టివ్ అబౌట్ చూసింగ్ స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ ఉన్నా అన్ని ఒక 45 minutes నరేష్ నేను ఎస్ నో చెప్పిందే. But I think that's where I should have probably been more careful with my scripts. But that said, I think Sreedhar turned out the way I wanted. I was very happy with the movie. And again, నేను ఎంచుకున్న కదే. So I can't tell that అన్నీ వర్కౌట్ అవ్వలేదని చెప్పలేను. ఒక క్షణం I quite liked the movie. It didn't run. నేను ఊహించిన స్థాయికి అది ఆడలేదేమో. But do you regret doing ఒక క్షణం అంటే absolutely not. That is something I would never take away from myself. So let's see how ABCD turns out. I'm confident that it will be good. అంటే ABCD విషయానికి వస్తే మాస్టర్ భరత్ని తీసుకున్నారు. చిన్నప్పటి నుండి కామెడీ రోల్ చేసుకుంటూ మమ్మల్ని అలరించిన యాక్టర్ ఇప్పుడు మీ సైడ్ ఫ్రెండ్గా చేస్తున్నారు. అది సజెషన్ ఎవరిది? ఆయన పార్ట్ ఎంతవరకు ఉంటుంది సినిమా? He is playing a full length role in the movie. He is not a comedian.
హిస్ ప్లేస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ కజిన్ కూడా. సో ఉత్తి కామెడీకే కాదు, డ్రామా సీన్స్లో కూడా తనకు ఒక పాత్ర ఉంది. సో ఐ టోల్డ్ భరత్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు దట్ బ్రో యు ఆర్ నాట్ జస్ట్ కమెడియన్, ఓన్లీ జోకుల పరంగా ఆలోచించద్దు, నీకు డ్రామా అన్నీ ఉన్నాయి, త్రూ అవుట్ నాతో ఉంటావు. సో నువ్వు ఆ మైండ్ సెట్ నుంచి వచ్చేసి లైక్ కమ్ టు ఆర్ ABCD మైండ్ సెట్ అని. ఇట్ వాజ్ నాట్ మై సజెషన్, ఇట్ వాజ్ సంజీవ్స్. ఈ రోల్కి ఏం చేయొచ్చు, ఎవరిని పెట్టచ్చు అని ఆలోచిస్తూ యాక్చువల్లీ ఆడిషన్ అ లాట్ ఆఫ్ పీపుల్. బట్ ఎందుకు అది సెట్ కావట్లా, వీ వాంటెడ్ సంబడి యంగ్ ఆల్సో, ఎందుకంటే కజిన్ కదా. సో దెన్ చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఫోటో చూపించి, సరే చిన్నప్పుడు భరత్ తెలుసు కదా, చిట్నాడు చిన్నపిల్లడేమో అనుకున్నాను, ఎలా ఉన్నాడు ఏంటి, అదే పెద్దోడు అయిపోయాడు సార్, ఇప్పుడు ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్టిస్ట్గా చేయడానికి రెడీగా ఉన్నాడు. అరే ఇంక సూపర్, ఇంకెందుకు ఇంకా ఆలోచించడానికి ఇంకేముంది వెన్ వీ హ్యావ్ భరత్ ఆన్ బోర్డ్ అని. దట్స్ వై కేమ్ ఆన్ బోర్డ్. ఎలా ఉండేది మీ ఇద్దరు అసలు? వీ హ్యాడ్ అ గ్రేట్ కెమిస్ట్రీ ఆన్ ద సెట్. బట్ భరత్ యాక్చువల్గా సెట్లో చాలా క్వైట్గా ఉంటాడు, మహా బుద్ధిమంతుడిలాగా క్వైట్గా, ఎగ్జామ్స్ ఉండేవి చదువుకుంటూ. బట్ ఎప్పుడైతే కెమెరా రోల్ చేసామో అసలు వాళ్ళలో ఒక స్విచ్ మారుతుందన్నమాట. అది సడన్గా అపరిచితుడు వచ్చి బయటకు వచ్చి బాగా చేస్తాడు. అండ్ we've improvised a lot on our scenes and all that, and it was great fun working with him. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెగా ఫ్యామిలీలోనే కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మీరు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారు, సాయిధరమ్ తేజ్ గారు, ఇంకా వైష్ణవ్ తేజ్, 6-7 మెంబర్స్ ఉన్నారు. కాంపిటీషన్లో మీరు ఫీల్ అవుతారా? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాంపిటీషన్. ఒకటి బన్నీ చరణ్ ఆర్ అనదర్ లీగ్ బై దెమ్సెల్వ్స్, అండ్ అమాంగ్స్ ది యంగ్ బాయ్స్ ఆల్సో వీఆర్ నాట్ డూయింగ్ సిమిలర్ ఫిల్మ్స్. వరుణ్ ఇస్ డూయింగ్ మోర్ కాన్సెప్ట్ బేస్డ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. Even Valmiki is a different kind of film. I am doing more fun experimentative films. Tej has his own niche, so I don't think it is really competition unless we are making ఇద్దరు ఒకటే రోజు రిలీజ్ చేసుకుంటే తప్ప. I really don't think it's a competition. ఎప్పుడన్నా కలిసి ఏమైనా డిస్కస్ చేస్తుంటారు? ఎప్పుడన్నా కలిస్తే ఏంటి ఫ్యామిలీ మీటింగ్స్లో we really don't discuss టెక్నికల్స్లోకి వెళ్ళం. ఏదైనా సెట్లో జరిగిన ఏదో ఫన్ ఇన్సిడెంటా లేకపోతే ఏదో జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ తప్ప, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తాను, నాకు అదే నీకు అదే, వీ డోంట్ గెట్ టూ మచ్ ఇంటూ దట్. వీ మోర్ కజిన్స్, వీ గ్రో అప్ లైక్ కజిన్స్ కదా, మచ్ బిఫోర్ యువర్ యాక్టర్స్. సో ఆ దొరికిన టైం కూడా అగైన్ వీ డోంట్ వాంట్ టు డిస్కస్ వర్క్, రాదర్ ఐ వాంట్ టు నో వాట్ హీస్ డూయింగ్ ఇన్ హిస్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దట్. సో వీ క్యాచ్ అప్ మోర్, బట్ దట్ సెడ్ వీ డూ సమ్టైమ్స్ డిస్కస్ అబౌట్ వర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.